ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫణి గారు, మీ కంపెనీ డబ్బులు మీరే చాలా తెలివిగా తీసుకుని మళ్ళీ మీ డబ్బులు ఫైనాన్షియర్గా నా చేతే ఇప్పించి మీరందరిలో పెద్ద హీరో అయిపోయారు సార్. ఆ త్రిపురని జీరో చేయాలంటే నేను హీరో అవ్వాల్సిందే కదా. నేను కొట్టిన ఈ దెబ్బతో త్రిపుర అన్ఫిట్ అని అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు నేను అసలు కథ నడిపిస్తాను. నా దగ్గర నుంచి ఆ త్రిపుర లాక్కున్న ఎండి పోస్టుని నేను మళ్ళీ చేజిక్కించుకుంటా. ఆ తరువాత ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను. నాకు చాలా హెల్ప్ చేశావు, చాలా థ్యాంక్స్. మీకు ఇవ్వాల్సిన అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. సరే, ఉంటాను. ఓకే సార్. ఇదంతా నీ పనే అయ్యుంటుందని గెస్ చేశాను ఫణి. నువ్వింత పాపానికి ఒడిగడతావా? నీ స్వార్థం కోసం ఇంత దారుణానికి దిగజారుతావా? నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదు. ఆటో! ఏంటందరూ ఇలా ఉన్నారు? బామ్మ, ఇంటికి పెద్దదానివి, నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? మన ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మనకింకా టెన్షన్ ఏం లేదు. ఒరే ఫణి, ఈ రోజు నువ్వు నిలబడ్డావు కాబట్టి మనం తల ఉంచుకోలేదురా. లేకపోతే ఎంత చెడ్డ పేరొచ్చేది. అవునరా ఫణి, ఇవాళ నీ వల్లే మనం గండం నుంచి బయటపడ్డాం. ఫణి, నువ్వు చాలా మంచి పని చేసావురా. అమ్మా, నువ్వు నా కొడుకుని గుర్తించలేదు, కానీ వాడు మనందరికంటే చాలా తెలివైనవాడు. బాల వెనక ఉండిపోవడం వల్లనో లేక మనం గుర్తించకపోవడం వల్లనో వాడి టాలెంట్ మనకి తెలియలేదు, కానీ లేకపోతే మా ఫణిగాడు బాలా కంటే మంచి బిజినెస్ మ్యాను. వాసుకి, ఫణి బిజినెస్ చేయటం నేర్చుకున్నదే బాలా దగ్గర. అవును పెద్దమ్మా, అమ్మేదో తెలియక మాట్లాడింది, కానీ అన్నే మామూలుగా ఉంటే అసలు ప్రాబ్లమే వచ్చేది కాదు. ఏదైనా అన్నయ్య తర్వాతే నేను. ఇదంతా నా ప్లాన్. అవునా? మంచి ప్లానే వేశావురా. ఆ త్రిపురను బలి ఇరిగించేశావురా. ఇదే మన పనిగాడి ప్లాన్ అంటేనే. అక్క, ఎలా జరిగింది ఇదంతా? గాయత్రి, నువ్వు కంగారు పడకు, కాసేపట్లో నిజం తెలుస్తుంది. సుందరి, అలా ఉన్నావేంటి? ఒక్క నిమిషం బాలాగారు. ఏ త్రిపుర, నా కొడుకుని కొడతావేంటి? ఆగండి అత్తయ్య. మీ కొడుకు గురించి మీకు అసలు నిజం తెలుస్తుంది. ఉండండి. హా?
నిజ స్వరూపం అందరి ముందు తెలుస్తాను. రా, రా, రా. అరే, వదినా. బామ్మగారు, మన చిట్ ఫండ్ కంపెనీ మీద కుట్ర చేసింది వీడే. అమ్మో, నా సంతకం ఫోర్జరీ చేసి ఫండ్స్ ని ఖాళీ చేసింది కూడా వీడే. అసలు మన చిట్ ఫండ్ కంపెనీ మీద రూమర్ స్ప్రెడ్ చేసింది కూడా వీడే. నా సంతకం ఫోర్జరీ చేసిన తర్వాత ఆ డబ్బుల్ని ఫైనాన్షియర్ చేత మళ్ళీ మనకి ఇప్పించి నాటకం ఆడింది వీడే. అంతేకాదు, ఇన్ని రోజులు బాలాగారి మీద చాలాసార్లు హత్య ప్రయత్నాలు చేసింది వీడే. అసలు మన కుటుంబంలో సమస్యలు సృష్టిస్తుంది వీడే. మన కుటుంబంలో చీడ పురుగు వీడే. వీడు మంచితనం ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. చాలు వదినా. దయచేసి కాపండి. నేను అన్నయ్య చంపాలనుకున్నానా? అంత నింద నా మీద ఎలా వేయాలనిపించింది? అన్నయ్య నాకు ఎప్పటికీ దేవుడే. నా దేవుని నేను రక్షిస్తాను. నా కుటుంబానికి నేను అండగా నిలబడతాను. అంతేకాని నా ఫ్యామిలీ కొలాప్స్ అవ్వాలనుకోను. చాలా ఆపు. ఏంటి నువ్వు నా కొడుకుని కొట్టిందే కాకుండా వాడు వీడని ఏకవచనంతో మాట్లాడుతున్నావు? పిన్ని, సుందరి చెప్పిందంటే నిజం అయితేనే చెప్తుంది, లేదంటే చెప్పదు. ఆపరా. ఈవిడొక సత్యవంతురాలు, దాని నువ్వు ఒత్తాసు పలకటం. తన వల్ల ఈరోజు మన పరువు ప్రతిష్ట సంకనాకి పోయేవి. అలాంటి స్థితిలో ఈ ఇంటి పరువు నిలిపిన నా కొడుకు మంచోడు కాదా? అక్క, దయచేసి నా భర్త మీద నిందలు వేయొద్దు. అవి నిందలు కాదు, నిజాలు. గాయత్రి, నువ్వు మధ్యలో మాట్లాడుకో.